So Docker తో using Docker, if you want to install Nexus, like మనకి Docker image అనేది కావాలండి. We need to know the Docker image name. So Sonotype Nexus Docker Sonotype Nexus Docker Nexus Docker image. సో డాకర్ హబ్ లో ఉంటుందండి ఇమేజ్. సో ఆ ఇమేజ్ నేమ్ ఏంటో తెలుసుకొని మనం ఇన్స్టాల్ చూద్దాం. Docker pull Sonotype Nexus 3. This is the image name. సో ఇప్పుడు నేను కాపీ చేసుకుంటానండి. I will perform this command on my machine. సో ఇక్కడ పర్ఫామ్ చేస్తాను. sudo and I will paste the command. sudo docker pull. I will try to pull that image. చూడండి image pull అవుతుంది. So we are able to pull the image. Extracting. డౌన్లోడ్ అవుతున్నాను. సో డాకర్ నెక్సస్ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయింది. నెక్సస్ డాకర్ ఇమేజ్. సో ఇప్పుడు కంటైనర్ గా రన్ చేయడానికి మనకు కమాండ్ కావాలి. చూడండి డాకర్ రన్ -t-p పోర్ట్ నెంబర్ 8081 అండి నెక్సస్ కి. అండ్ నెక్సస్ అండ్ దిస్ వన్. సో ఆల్రెడీ నేను నెక్సస్ 8081 మీద ఇన్స్టాల్ చేశానండి. లెట్ మీ రిమూవ్ దట్. I'll remove all this. అవన్నీ క్లీన్ చేశానండి. సో ఏమి లేవు ప్రెసెంట్. సో ఐ విల్ డైరెక్ట్లీ రన్ ఇట్ ఆన్ దిస్ పోర్ట్. ఈ కమాండ్ పర్ఫామ్ చేస్తాను. చూడండి డాకర్ రన్ పోర్ట్ నెంబర్ నేమ్. సో దిస్ ఈస్ లైక్ కంటైనర్ నేమ్ అండి. అండ్ దిస్ ఈస్ అవర్ నెక్సస్ ఇమేజ్ నేమ్. సో I will run this command. Copy. సో ఒక డాకర్ కంటైనర్ గా నెక్సస్ ని ఇన్స్టాల్ చేస్తున్నాను. డిప్లాయిడ్. సో రన్ అయిందండి. సో కంటైనర్ అనేది డిప్లాయ్ అయింది. సో కంటైనర్స్ చెక్ చేసుకోవడం కమాండ్ ఏంటి? sudo docker ps-a. బట్ ఎగ్జిటెడ్ అయింది. సో కంటైనర్ is exited. Let me remove this. నేను పోర్ట్ నెంబర్ చేంజ్ చేసి ట్రై చేస్తాను. Instead of 8081, I will try for 8091.
Image is not working as expected. Image కూడా వర్క్ అవ్వట్లేదు. Docker image అనేది వర్క్ అవ్వట్లేదు. Let's try other images. Type Nexus. అంటే మనం ఇమేజెస్ చాలా ఉన్నాయండి. సో ట్రై దిస్. అది పుల్ చేయకుండా కూడా మనం డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. డైరెక్ట్లీ ఇన్స్టాల్. సపోజ్ ఇప్పుడు నేను ఇమేజ్ పుల్ చేయకుండా కమాండ్ రన్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఇమేజ్ ని పుల్ చేసుకుంటుంది. డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దట్. సో చూడండి, నేను ఇమేజ్ పుల్ చేయకపోయినా ఇమేజ్ లోకల్లో లేకపోతే ఇట్ విల్ పుల్ ఫ్రమ్ ది సెంట్రల్ రిపాజిటరీ. నౌ ఇట్ ఈస్ అప్ అండ్ రన్. సో చూడండి ఇక్కడ అప్ 3 seconds అంటే ఇట్స్ వర్కింగ్. సో సో నా విఎం ఐపీ తీసుకొని నేను సెమీకోలన్ 8081 ట్రై చేస్తాను. టేబుల్ విఎం రెస్పాండ్ అవ్వట్లేదు. Let me restart.
VM వర్క్ చేయట్లేదండి. అంటే లో కాన్ఫిగరేషన్ తీసుకున్నామండి, అందుకనే మనకి చాలా స్లోగా సో నా కంటైనర్ అనేది స్టాప్ అయింది. I need to start sudo docker start and the container ID or container name. ఇప్పుడు కంటైనర్ స్టార్ట్ అవుతుంది. యాక్సెస్
మనం ఎక్కువ మల్టిప్లే అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి అది ఎఫెక్ట్ అయింది. ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ ఇన్ Azure. It's not allowing to create model. Venkat, so can I use one of the VM from here? Mohan? Can I use this VM? Hello? Can I use this Jenkins VM? No, you can use Jenkins, Mohan. Okay. Okay. So connect అయ్యాను. Let's see whether we have a Docker here or not. No, we don't have any. We don't have Docker here. So that's a Docker install చేస్తాను. Install Docker. I'll try this.
Okay. Docker install చేసాం. So next we'll use Docker image to install Nexus. We'll try here. Try this. Port కూడా ఓపెన్ చేయాలి కదా మనం. సో యాక్సెస్ చేసుకోవాలంటే పోర్ట్ ఓపెన్ చేయాలి. సో we'll try to open the port. పోర్ట్ నెంబర్ వచ్చేసి మనకి 8081 and ఇన్బౌండ్ పోర్ట్ రూల్ లో యాడ్ ఇన్బౌండ్ పోర్ట్ రూల్ యూజ్ చేసి మనకు కావాల్సిన పోర్ట్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసి యాడ్ క్లిక్ చేయొచ్చు. దట్స్ ఇట్. సో ఇప్పుడు మనకి యాడ్ అయింది. సో I will run this command. So So after installation, so docker ps -a. So this is the container. So here it is running, guys. So మన VMIP తో VMIP ఏంటంటే this is our VMIP semicolon 8081. Let's wait. సో meanwhile మనం portainer అనేది కూడా ఇన్స్టాల్ చేస్తాం. Or Nexus, sorry, Jenkins. Install deploy Jenkins container. Or మనం మన దగ్గర ఆల్రెడీ కమాండ్ ఉంది కదండి, sudo apt install Jenkins and use that. Yeah, Nexus is coming. So it's time తీసుకుందండి. సో as soon as మనం డిప్లాయ్ చేసాక అది వెంటనే రాలేదు. Just taking time. So this is our Nexus repository. Successfully installed. So ఇక్కడ సైన్ ఇన్ అడుగుతుందండి. సైన్ ఇన్ క్లిక్ చేయొచ్చు. సైన్ ఇన్ క్లిక్ చేసి it's asking for username and password. So your admin user password is located in this. ఈ లొకేషన్ లో మన పాస్వర్డ్ అనేది ఉంటుందని చెప్తున్నానండి. సో I will copy this Nexus data /admin.
డాట్ పాస్వర్డ్. సో క్యాట్ అనే కమాండ్ యూజ్ చేయండి. క్యాట్ అనే కమాండ్ యూజ్ చేసి మీరు అది ఎంటర్ చేస్తే మీకు పాస్వర్డ్ వస్తుంది. ఫస్ట్ యాక్సెస్ డేటా అనే ఫోల్డర్లోకి వెళ్తే సరిపోతుంది. ఓకే, yeah, let me show you the password. నాకు లాగిన్ మీన్స్ వాల్యూమ్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. getting permission. యా, చూడండి ఇప్పుడు నేను ఏం చేశానంటే మనం డాకర్ కంటైనర్ గా డిప్లాయ్ చేసాం. ఓకే, సో మనం డాకర్ కంటైనర్ గా డిప్లాయ్ చేయటం వల్ల నేను సైన్ ఇన్ క్లిక్ చేశానండి. ఫస్ట్ సైన్ ఇన్ క్లిక్ చేస్తే ఏమన్నాడంటే ఇక్కడ నెక్సస్ డేటా అడ్మిన్ డాట్ పాస్వర్డ్ అనే నెక్సస్ డేటా అనే ఫోల్డర్ లో అడ్మిన్ డాట్ పాస్వర్డ్ అనే ఫైల్లో మీ పాస్వర్డ్ ఉంటుంది, తీసుకోండి అన్నాడు. అయితే మనం ఇన్స్టాల్ అంటే కమాండ్స్ ద్వారా ఇన్స్టాల్ చేయలేదు. వి ఇన్స్టాల్ ఇట్ యాస్ ఎ డాకర్ కంటైనర్. డాకర్ కంటైనర్ గా ఇన్స్టాల్ చేసినప్పుడు చూడండి ఇక్కడ మీకు ఫస్ట్ నేను ఏం చేశానంటే, సో డాకర్ కి బై డిఫాల్ట్ ఒక డైరెక్టరీ ఉంటుంది. డాకర్ కి బై డిఫాల్ట్ ఒక డైరెక్టరీ ఉంటుంది. ఏంటి ఆ డైరెక్టరీ అంటే /var/lib/docker. దిస్ ఈస్ ద డాకర్ డైరెక్టరీ. ఇది మన డాకర్ డైరెక్టరీ అని. సో ఈ డాకర్ డైరెక్టరీలో మనకి వాల్యూమ్స్ ఉంటాయి. సో మనకి ఏమేమి ఫైల్స్ ఉన్నాయో చూద్దాం. సో పర్మిషన్ డినైడ్ అంటుంది చూడండి. అంటే లిస్ట్ చేస్తుంటే పర్మిషన్ డినైడ్ అంటుంది. అప్పుడు ఏం చేయాలంటే సుడో స్పేస్ ls స్పేస్ -l అని క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తాయండి ఇవేం ఫోల్డర్స్ ఉన్నాయో ఏంటో. మనకి వాల్యూమ్స్ అంటే ఏంటంటే వాల్యూమ్స్ లో మన అప్లికేషన్ రిలేటెడ్ మన నెక్సస్ కి సంబంధించిన డేటా అనేది స్టోర్ అవుతుంది. సో నేను ఆ వాల్యూమ్స్ అనే దాంట్లోకి వెళ్తాను. వాల్యూమ్స్ అనే దానికి ఫోల్డర్ లోకి వెళ్తానండి. వాల్యూమ్స్ అనే ఫోల్డర్ లోకి వెళ్ళి నేను ls స్పేస్ -l అని క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఒక వాల్యూమ్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇది ఏంటంటే ఇది బై డిఫాల్ట్ క్రియేట్ అయింది నా నెక్సస్. నేను ఒక నెక్సస్ కంటైనర్ అనేది డిప్లాయ్ చేశాను కదా, ఆ కంటైనర్ కి నాకు ఒక వాల్యూమ్ అనేది క్రియేట్ అయింది. ర్యాండమ్ గా ఒక నేమ్ తీసుకున్నాను. సో నేనేం చేస్తాను, ఆ ఫోల్డర్ లోకి వెళ్తాను. 24 ఈ ఫోల్డర్ లోకి వెళ్ళి ఇక్కడ లాంగ్ లిస్ట్ చేస్తాను. అగైన్ డేటా ఫోల్డర్ లోకి వెళ్ళి లాంగ్ లిస్ట్ చేస్తాను. సో నేను ఏం చేశానంటే ఫస్ట్ cd var lib docker. సో ఫస్ట్ ఈ ఫోల్డర్ లోకి వెళ్ళానంటే ఫోల్డర్. సో ఇది నా డాకర్ డైరెక్టరీ. దిస్ ఇస్ మై డాకర్ డైరెక్టరీ, బై డిఫాల్ట్ డాకర్ డైరెక్టరీ. మనం ఇన్స్టాల్ చేస్తే డాకర్ ఇక్కడ ఉంటుందండి, అందుకనే డాకర్ డైరెక్టరీ అని ఉంటుంది. దిస్ ఇస్ ద ఇన్స్టాలేషన్ పార్ట్ ఆఫ్ డాకర్. సో ఇందులో మనకి వాల్యూమ్స్ అనే సెక్షన్ ఉంటుంది. ఈ వాల్యూమ్స్ అనే సెక్షన్ అంటే ఏంటంటే, సో మన అప్లికేషన్ మీరు ఏదైతే కంటైనర్ గా డిప్లాయ్ చేస్తున్నారో దాని రిలేటెడ్ డేటా అనేది వాల్యూమ్స్ లో ఉంటుంది. సో వాట్ ఆర్ ద కంటైనర్ యూఆర్ డిప్లాయింగ్, సో ఆ డేటా అనేది వాల్యూమ్స్ గా స్టోర్ అవుతుంది. సో ప్రతి కంటైనర్ కి ఒక వాల్యూమ్. సో మనం వాల్యూమ్ కి నేమ్ ఇవ్వలేదు అనుకుంటే అది ఒక ర్యాండమ్ గా ఒక నేమ్ చూపిస్తాను మీకు. సో మన కంటైనర్ కూడా ఒక వాల్యూమ్, అంటే మనం ఒకటే కంటైనర్ డిప్లాయ్ చేసాం కాబట్టి మనం వాల్యూమ్ ఈజీగా ఐడెంటిఫై చేయగలం. సో దిస్ ఈస్ అవర్ వాల్యూమ్ నేమ్.
సో దట్ ఈస్ ద వాల్యూమ్ నేమ్. సో ఈ వాల్యూమ్లో నాకు ఈ వాల్యూమ్లోకి వెళ్ళానండి. ఈ వాల్యూమ్లోకి వెళ్తే నాకు డేటా అనే ఫోల్డర్ ఉంది. ఆ డేటా అనే ఫోల్డర్లోకి వెళ్ళాను. సో దిస్ ఈస్ టు లైక్ వాల్యూమ్. ఈ సిడి అనే లొకేషన్కి వెళ్ళి చేంజ్ డైరెక్టరీ అండ్ యువర్ వాల్యూమ్. నెక్స్ట్ డేటా ఫోల్డర్లోకి వెళ్ళండి. డేటా ఫోల్డర్ లోపల మనకు కావాల్సిన డేటా అంతా ఉంటుంది. ఓకే, మనకు కావాల్సిన డేటా అంతా ఉంటుంది. సో ఇక్కడ మనకి లాగిన్ క్లిక్ చేస్తే ఏమన్నాడండి, admin.password అనే ఫైల్లో ఉంటుందన్నమాట. సో admin.password అనే ఫైల్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో హియర్ ఇట్ ఈస్ admin.password. సో నాకు ఒక వాల్యూమ్లో నా అప్లికేషన్ రిలేటెడ్ అనేది స్టోర్ అవుతుందండి. సపోజ్ మీరు 4 కంటైనర్స్ డిప్లాయ్ చేస్తే 4 కంటైనర్స్కి మీకు వాల్యూమ్స్ అన్ని ఇక్కడ క్రియేట్. సపోజ్ నేను ఎగ్జాంపుల్కి ఒక పోర్టైనర్ డిప్లాయ్ చేసి చూపిస్తానండి. డిప్లాయ్ పోర్టైనర్ ఆన్ Ubuntu. పోర్టైనర్ డిప్లాయ్ చేద్దాం. పోర్టైనర్ డిప్లాయ్ చేస్తే మనకి ఇంకొక వాల్యూమ్ క్రియేట్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం. సో నేను ఇప్పుడు ఈ కమాండ్ రన్ చేస్తాను. ఎందుకు పోర్టైనర్ డిప్లాయ్ చేసి దీనికి ఒక వాల్యూమ్ క్రియేట్ అవుతుందో లేదో చెక్ చేస్తాను. అండ్ ఇది 9000 పోర్ట్ అండి, దీనికోసం పోర్ట్ ఓపెన్ చేస్తాను. అంటే ఇది యాక్సెస్ చేయడానికి మనకి 9000 పోర్ట్ అనేది కావాలి కాబట్టి నేను ఒక 9000 పోర్ట్ని ఓపెన్ చేస్తాను. సో 9000 నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంటుంది. సో ఇక్కడ కూడా నేమ్ చేంజ్ చేయండి. సో పోర్ట్ ఇక్కడ మనకి నేమ్, ఇక్కడ పోర్ట్ నెంబర్ చేంజ్ చేయాలి. ఎందుకంటే సేమ్ నేమ్ తో మల్టిపుల్ పోర్ట్స్ అనేవి యాడ్ అవ్వవు. ఇక్కడ పోర్ట్ 8080కి 8081 యాడ్ చేసాం, రాంగ్ నేమ్ ఇచ్చాం. బట్ నెక్స్ట్ టైం పోర్ట్ యాడ్ చేసినప్పుడు దాని పోర్ట్ నేమ్ అండ్ పోర్ట్ నెంబర్ ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేశాను. సో ఐ నీడ్ టు యాక్సెస్ దిస్. సో నేను కాపీ చేసి నేను 9000 పోర్ట్ ఓపెన్ చేస్తాను. సో వాల్యూమ్స్ డేటా ఒక కంటైనర్ డిప్లాయ్ చేసినప్పుడు దానికి ఒక వాల్యూమ్ ఉంటుంది. సో ఇప్పుడు నాకు పోర్టైనర్ అనేది డిప్లాయ్ అవుతుంది. సో దీనికి వాల్యూమ్ క్రియేట్ అయిందో లేదో చెక్ చేద్దాం. సో విల్ చెక్ వెదర్ దిస్ వాల్యూమ్ ఇస్ క్రియేటెడ్ ఫర్ దిస్ ఆర్ నాట్. సో ఇప్పుడు నేను వాల్యూమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేస్తాను. చూడండి, ఇన్ వాల్యూమ్స్ var lib docker ఆర్ /values లో నాకు ఇంకోటి క్రియేట్ అయింది. ఎప్పుడు క్రియేట్ అయింది? 5:47, అంటే లైక్ జస్ట్ 10 minutes, నాట్ అవర్ టైం. సో ఇంకొక వాల్యూమ్ క్రియేట్ అయింది. ఇది దేనికి? ఇట్స్ రిలేటెడ్ టు అవర్ డాకర్ కంటైనర్. మరి ఇలా ర్యాండమ్ గా నేమ్ ఇస్తే మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవటం అంటే, మనం వాల్యూమ్స్ అని ఒక కమాండ్ ఇవ్వచ్చు. కంటైనర్ డిప్లాయ్ చేస్తున్నాను కదా మీరు, నేను కంటైనర్ డిప్లాయ్ చేశాను. ఎలా? ఈ కమాండ్ తో డిప్లాయ్ చేశాను. సో మీరు రాసుకొని ఉంటే డాకర్ దగ్గర రాసుకోండి, ఎలా ఒక వాల్యూమ్స్ అనే సెక్షన్ ఎక్కడ ఉంటుంది, సో వాల్యూమ్స్ లో మనం ఎలా చూడొచ్చు అనేది అక్కడ రాసుకోండి. సో డాకర్ రిలేటెడ్. సో ఇప్పుడు నాకు కమాండ్ ఉంది. సో ఈ కమాండ్ తో మనం ఒక పోర్టైనర్ అనేది కంటైనర్ రన్ చేసుకొని మనం ఎగ్స్ డిప్లాయ్ చేసాం. దానికి సంబంధించిన కంటైనర్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది, వాల్యూమ్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో ఐ వాంట్ టు గో ఫర్ ది సెకండ్ వాల్యూమ్ 9 అండ్ క్లిక్ చేసి ట్యాబ్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది నాకు. సో ఇందులో మళ్ళీ డేటా ఉంటుంది. ఇందులో కూడా అలానే ఉంటాయండి, అన్ని ఉంటాయి ఇందులో. చూడండి,
విన్ అంటే ఓటెనర్కి సంబంధించిన డేటా అనేది ఇందులో ఉంది. చూడండి ఓటెనర్ డాట్ కీ, ఓటెనర్ డాట్ యూబి అలా ఫైల్ ఉంది. ఇప్పుడు మనం నెక్సస్ కి ఒక కంటైనర్ డిప్లాయ్ చేసాం కదా, సో నెక్సస్ కంటైనర్ కి మనం వెళ్దాం. సో నెక్సస్ కంటైనర్ లో మనకి అడ్మిన్ డాట్ పాస్వర్డ్ అనే ఫైల్ ఉంటుంది. సో అడ్మిన్ డాట్ పాస్వర్డ్ అనే ఫైల్ ని మనం ఓపెన్ చేయాలి. దిస్ ఇస్ ద అడ్మిన్ డాట్ పాస్వర్డ్. సో క్యాట్ admin dot password. Let me clear the screen. క్లియర్ గా కనిపించాలి. చూడండి క్యాట్ అడ్మిన్ డాట్ పాస్వర్డ్ అని సెర్చ్ చేస్తే, అంటే క్యాట్ అంటే ఏంటంటే అది చూపిస్తుందండి, ఆ ఫైల్లో ఏముందో చూపిస్తుంది. సో ఇది ఉందండి ఫైల్లో. క్యాట్ కమాండ్ యూజ్ చేసుకొని మనం చూడొచ్చు. దిస్ ఈస్ దేర్ ఇన్, ఇది ఉందండి మన ఫైల్లో. దిస్ ఈస్ ద పాస్వర్డ్. సో క్యాట్ అనే కమాండ్ యూజ్ చేసుకొని ఒక ఫైల్లో ఏముందో చూడొచ్చు. ఓకే, సో ఐ హావ్ కాపీడ్ దట్. అది కాపీ చేసుకున్నాను. లెట్ మీ పేస్ట్ ఇట్ హియర్. సో ఇక్కడ లాగిన్ అవుతానండి. చూడండి అడ్మిన్ అని యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాను. సో లాగిన్ అయ్యానండి సక్సెస్ఫుల్ గా అక్కడ వచ్చిన పాస్వర్డ్. సో ఇప్పుడు మనకి అక్కడ విజార్డ్స్ అని ఉంది కదండి, అది ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. గో ఫర్ నెక్స్ట్. సో న్యూ పాస్వర్డ్. సో నేను న్యూ పాస్వర్డ్ అడ్మిన్ 1 2 3 అని ఇస్తాను. సో నెక్స్ట్. సో ఎనేబుల్ అనానమస్ యాక్సెస్ అంటే అన్నోన్ యూజర్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు అది. నో వన్ షుడ్ యాక్సెస్ దిస్, డిజేబుల్ ఇట్. నెక్స్ట్ అంటే అన్నోన్ యూజర్స్. ఇప్పుడు సపోజ్ నా ఆర్గనైజేషన్ లో కాకుండా అవుట్ సైడ్ నుంచి ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. నో, దే షుడ్ నాట్ యాక్సెస్ బికాస్ దే నీడ్ టు లాగిన్ విత్ ద క్రెడెన్షియల్స్. సో అన్నోన్ యాక్సెస్ కి మనం ఇది చేస్తే ఏమవుతుందంటే, డిజేబుల్ చేస్తే, సో ఇట్ విల్ రిక్వైర్ క్రెడెన్షియల్స్ ఫర్ ఆల్ యూజర్స్. ఫర్ ఆల్ యూజర్స్ ఇట్ రిక్వైర్స్ క్రెడెన్షియల్స్. క్లిక్ నెక్స్ట్. ఫినిష్. So that's how we can deploy a Docker container. Any doubts, guys, in deploying it? So command is also note చేసుకోండి. సో నెక్సస్ కంటైనర్ డిప్లాయ్ చేయడానికి దిస్ ఇస్ ద కమాండ్. మీరు డాకర్ ఇమేజ్ పుల్ చేయకపోయినా ఏం కాదండి, కంటైనర్ కమాండ్ రన్ చేసినప్పుడు ఆ ఇమేజ్ అనేది నెక్సస్ రిపోజిటరీ నుంచి డౌన్లోడ్ అవుతుంది. డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దట్. ఓకే, ఎనీ డౌట్స్ గైస్ అబౌట్ దిస్? Any questions? All good? ఓకే, సో ఇది ఒకసారి మీరు డాకర్ లో మీరు ఎక్కడైతే డాకర్ కి సంబంధించిన నోట్స్ రాస్తున్నారో అక్కడ రాసుకునేది. ఇన్స్టాలేషన్ పాత్, వాల్యూమ్స్ ఎలా చెక్ చేయాలి. ఓకే, సో అలా డాకర్ నెక్సస్ ని డిప్లాయ్ చేసుకోవచ్చు. క్లియర్ గైస్? సో కమాండ్ మోడ్ ద్వారా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. ఐ విల్ షేర్ దోస్ కమాండ్స్. మీరు ఒకసారి కమాండ్ మోడ్ ద్వారా ఇన్స్టాల్ చేయండి. ఓకే, సో ఇప్పుడు నేను లాగిన్ అయ్యానండి. సో ఆఫ్టర్ లాగింగ్ ఇంటూ దిస్, సో నేను ఇక్కడ క్లిక్ చేస్తానండి. సెట్టింగ్స్ దగ్గర సెట్టింగ్స్ అనే సింబల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో
ఫస్ట్ మనం డిస్కస్ చేసాం నెక్సస్ కి 3 టైప్స్ ఆఫ్ రెపాజిటరీస్ ఉంటాయి, ప్రాక్సీ, హోస్టెడ్ అండ్ వర్చువల్. సో ఆ 3 టైప్స్ ఆఫ్ రెపాజిటరీస్ లో మన అప్లికేషన్ రిలేటెడ్ డేటా స్టోర్ చేసుకోవడానికి హోస్టెడ్ రెపాజిటరీస్ ని యూజ్ చేస్తారు. మిగతావన్నీ అపాచీ సెంట్రల్ రిపాజిటరీ రిలేటెడ్ ప్యాకేజ్ స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. సో ఇక్కడ రెపాజిటరీస్ మీద క్లిక్ చేశానండి. రెపాజిటరీస్ మీద క్లిక్ చేసినప్పుడు సో క్రియేట్ రెపాజిటరీ అని ఒక ఆప్షన్ క్లిక్ చేశాను. క్రియేట్ రెపాజిటరీ క్లిక్ చేస్తే మనకి చాలా టైప్స్ వచ్చాయి. ఇందులో ఏమేమి టైప్స్ ఉన్నాయో చూద్దాం. ఒకటి ఏపీటీ అనే కమాండ్ చూసారండి ఎప్పుడైనా? ఏపీటీ అనే కమాండ్ ఎక్కడో యూజ్ చేసాం మనం. ఎక్కడ చూసామండి ఏపీటీ అనే కమాండ్ యూజ్? ఏపీటీ అనే వర్డ్ గైస్ డౌన్లోడ్ సారీ మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు సుడో ఏపీటీ క్రియేట్ అనే కమాండ్స్ ఇచ్చేటప్పుడు మోహన్ sudo apt సో ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దీనికి ఒక రిపాజిటరీ ఉంటుందండి. సో ఆ రిపాజిటరీ నుంచి వస్తుంటాయి ఇన్ఫర్మేషన్. అది ఒక లైక్ మనకి ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ అవుతుంది అనుకోవచ్చు. సో అలా ప్రాక్సీ అనే వాటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన హోస్టెడ్ లో స్టోర్ చేసుకుంటే హోస్టెడ్ మన థర్డ్ పార్టీ రిలేటెడ్. థర్డ్ పార్టీ అంటే మన అప్లికేషన్స్, మన ప్రైవేట్ అప్లికేషన్స్ వాటిని థర్డ్ పార్టీ అనొచ్చు. నెక్సస్ అనేది కూడా ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్. మన అప్లికేషన్ కాదు, ఎవరిదో ఒక అప్లికేషన్ వీఆర్ యూజింగ్ ఇట్. ఇట్స్ నాట్ అవర్ ఆర్గనైజేషన్ రిలేటెడ్ అప్లికేషన్. సో ఇలా చాలా ఉన్నాయి. బోవర్, టాపర్ చాలా ఉంటాయి. సో ఇది ఎందులో ఏమి యూజ్ చేయాలనేది డిపెండ్స్ ఆన్ ది అప్లికేషన్. సో మనం మ్యావెన్ ట్రై చేద్దాం. సో మ్యావెన్ రెగ్యులర్ గా యూజ్ చేసేది. సో యూస్ మ్యావెన్ లో హోస్టెడ్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నానంటే లైక్ యూజువల్లీ మనది థర్డ్ పార్టీ లైబ్రరీస్ కాబట్టి మనం హోస్టెడ్ సెలెక్ట్ చేస్తాం టు పబ్లిష్ అవర్ థర్డ్ పార్టీ. ఓకే, మ్యావెన్ టు హోస్టెడ్ సెలెక్ట్ చేస్తాం. సో హోస్టెడ్ సెలెక్ట్ చేసుకున్నాక రిపాజిటరీకి నేమ్ ఇవ్వాలి. సో దిస్ ఇస్ మై ఆర్టిఫాక్ట్స్ రెపో అని చెప్పేసి నేను పెట్టుకున్నాను. ఆర్టిఫాక్ట్స్ రెపో. సో రెపో అని మెన్షన్ చేశాను. సో ఇక్కడ మెన్షన్ చేశాక నాకు ఇక్కడ వర్షన్ ఆన్లైన్, ఇక్కడ ఆన్లైన్ చెక్ చేసిందండి. ఇఫ్ చెక్డ్ ద రెపాజిటరీ యాక్సెప్ట్స్ ద ఇన్కమింగ్ రిక్వెస్ట్, అంటే ఈ రెపాజిటరీలోకి ఏదైనా డేటా వస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వాట్ టైప్ ఆఫ్ ఆర్టిఫాక్ట్స్ డస్ దిస్ రెపాజిటరీ స్టోర్? సో స్నాప్ షాట్ మిక్స్డ్ కాకుండా రిలీజ్ ఆర్టిఫాక్ట్స్ స్టోర్ చేసుకుంటాం. యూజువల్లీ వీ డోంట్ store the snapshots or mixed. We usually select release artifacts which are coming from the application. Okay. So select this as release artifact, release type of version. అండ్ ఇక్కడ లేఅవుట్ పాలసీని స్ట్రిక్ట్ పెట్టకండి, కీప్ ఇట్ యాజ్ పర్మిసివ్ అంటే అలో చేయండి. ఎందుకంటే ఇక్కడికి పుష్ చేస్తున్నప్పుడు ఆర్టిఫాక్ట్స్ మనకి అలో చేయాలి. ఇక్కడ స్ట్రిక్ట్ పెట్టారనుకోండి మనం ఏ ఆర్టిఫాక్ట్ ని పబ్లిష్ చేయలేము. అందుకని లేఅవుట్ పాలసీ షుడ్ బి ఎనేబుల్, పర్మిసివ్. ఇఫ్ యూ వాంట్ టు పబ్లిష్ యువర్ ఆర్టిఫాక్ట్స్ అంటే సిఐ ద్వారా వచ్చిన ఆర్టిఫాక్ట్ ని మీరు ఇక్కడ పబ్లిష్ చేయాలి అనుకుంటే you need to enable, you need to allow this, you need to give permission to deploy. సో ఇప్పుడు నేను పర్మిషన్ ఇచ్చాను. సో నాకు ఇక్కడ బ్లాబ్ స్టోరేజ్ అనుకోండి, బ్లాబ్ స్టోర్ అను. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అని చెప్పాను నేను, ఆర్టిఫాక్ట్స్ లో మనకి ఏదైనా అప్లికేషన్ రిలేటెడ్ డిపెండెన్సీస్, ప్యాకేజెస్ లేదా సిఐ పైప్ లైన్ అంటే బిల్డ్ పైప్ లైన్ ద్వారా వచ్చిన ఆర్టిఫాక్ట్స్ ని ఇక్కడ పబ్లిష్ చేస్తాము అంటున్నాం. సో ఇక్కడ పబ్లిష్ చేస్తాం, మనకి దానికి కావాల్సిన స్టోరేజ్ అనేది కావాలి కదా, వీ నీడ్ స్టోరేజ్. సో అది బ్లాబ్ స్టోరేజ్ అని ఒకటి ఉంది. సో బై డిఫాల్ట్ ఒకటి క్రియేట్ అయ్యింది. లైక్ మీరు రెపాజిటరీ వైజ్ కూడా ఒక బ్లాబ్ స్టోరేజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. బ్లాబ్ స్టోరేజ్ అని ఉంటుంది.
మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. బ్లాబ్స్ టూల్స్ క్రియేట్ చేసుకొని డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకోండి. లేదు మనం వేరే బ్లాబ్ స్టోరేజ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ నౌ విల్ సెలెక్ట్ ఇట్ యాస్ డిఫాల్ట్. ఇదే బ్లాబ్ స్టోరేజ్ మీకు చూపిస్తాను చూడండి. డాకర్ కంటైనర్ లో వాల్యూమ్స్ లో ఉన్న డేటాను చూద్దాం. చూడండి ఇక్కడ కూడా బ్లాబ్స్ అనేది ఉంది. దిస్ ఈస్ ద బ్లాబ్స్. బ్లాబ్స్ అంటే స్టోరేజ్ పర్పస్. చూడండి మనకి బై డిఫాల్ట్ ఉంది కాబట్టి మనకి డిఫాల్ట్ అని కనిపిస్తుంది. ఎక్కడండి ఇది వేర్ లిబ్ డాకర్ లో వాల్యూమ్స్ లో మనకి కంటైనర్ కి రిలేటెడ్ ఒక వాల్యూమ్ అనేది క్రియేట్ అయింది కాబట్టి అందులో ఉన్న డేటాలో మనకి బ్లాబ్స్ అనే సెక్షన్ ఉంది. ఆ బ్లాబ్స్ ఇది స్టోరేజ్ బ్లాబ్ అండి. మన అప్లికేషన్ రిలేటెడ్ అంటే నెక్సస్ లో ఏదైనా ఆర్టిఫాక్ట్స్ ని స్టోర్ చేసుకున్నప్పుడు అది ఎక్కడ స్టోర్ అవుతుందో చెక్ చేసుకోవాలంటే బ్లాబ్స్ లో స్టోర్ అవుతుంది. ఈ బ్లాబ్స్ లో స్టోర్ అయ్యి దాంట్లో డిఫాల్ట్ అనేది బ్లాబ్ స్టోరేజ్. మనం ఇక్కడ చూస్తున్నాం కదా డిఫాల్ట్, ఆ డిఫాల్ట్ ఈ డిఫాల్ట్ ఒకటే. ఇప్పుడు మనం వేరే ఒకటి క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, దెన్ ఒక బ్లాబ్ స్టోరేజ్ అని ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ఫర్ నౌ విల్ సెలెక్ట్ as default. And clear guys, any questions about this blob store? జస్ట్ స్టోరేజ్ కోసం అండి. కాకపోతే మీరు ఎక్కడ స్టోర్ అవుతుంది, సపోజ్ మీరు డేటాని చూడాలనుకుంటే మీరు బ్లాబ్ స్టోర్ లోకి వెళ్ళి చూడొచ్చు. నెక్స్ట్ validate that all content uploaded to this repository. ఈ టైప్ రెపాజిటరీ అయితేనే అప్లోడ్ అవ్వు అని చెప్పంటుంది. సో విల్ నాట్ వ్యాలిడేట్ ద కంటెంట్ బికాస్ మనకు ఆ టైప్ ఆఫ్ కంటెంట్ అనేది మన దగ్గర లేదు కాబట్టి నేను టెస్టింగ్ సినారియో కోసం ఐ విల్ నాట్ వ్యాలిడేట్. అది వ్యాలిడేట్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే అప్లోడ్ అవ్వదు. అది ఆ టైప్ ఆఫ్ కంటెంట్ అయితేనే అప్లోడ్ అవుతుంది. ఓకే, ఐ విల్ అన్చెక్ దట్. నెక్స్ట్ స్క్రోల్ చేస్తే డిప్లాయ్మెంట్ పాలసీ, రీడిప్లాయ్మెంట్ అనేది డిజేబుల్ చేసి ఉన్నారు. రీడిప్లాయ్మెంట్ అంటే మనం డిప్లాయ్ చేస్తుంటాం కదా మన ఆర్టిఫాక్ట్స్ ని సిఐ పైప్లైన్ ద్వారా ఇక్కడికి రీడిప్లాయ్మెంట్ అనేది డిజేబుల్ చేసాం. ఐ డోంట్ వాంట్ లైక్ దట్. ఐ వాంట్ టు అలో రీడిప్లాయ్. ఐ వాంట్ టు అలో రీడిప్లాయ్ అనేది అలో చేస్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ డోంట్ డూ ఎనీథింగ్ హియర్. సో రీడిప్లాయ్ ఎనేబుల్ చేస్తే ఇంకేం చేంజెస్ చేయకుండా క్రియేట్ రెపాజిటరీ క్లిక్ చేయండి. సో నేను ఒక రెపాజిటరీ అనేది క్రియేట్ చేశానండి. అయితే సో మరి ఇందులోకి ఆర్టిఫాక్ట్స్ ఎలా అప్లోడ్ చేస్తాం? హౌ కెన్ వి అప్లోడ్ ద ఆర్టిఫాక్ట్స్? 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి అప్లోడ్ చేయొచ్చు మాన్యువల్ గా, ఇంకొకటి చూడండి ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్. మీరు అప్లోడ్ చేయొచ్చు మాన్యువల్ గా, అలా కాకుండా జెన్కిన్స్ ద్వారా కూడా అప్లోడ్ చేయొచ్చు. యూజువల్లీ వి ప్రిఫర్ జెన్కిన్స్. చూడండి బ్రౌజ్ చేసుకున్న డీటెయిల్స్ అన్ని ఇవ్వచ్చు. మాన్యువల్ గా అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ మాన్యువల్ ఎప్పుడు అప్లోడ్ చేస్తారంటే ఈ ప్యాకేజెస్ కానీ అలాంటివి ఉన్నప్పుడు మాన్యువల్ గా అప్లోడ్ చేసుకోవచ్చు. కానీ బిల్డ్ పైప్లైన్ ద్వారా వచ్చే వాటిని మాన్యువల్ గా ప్రతిసారి అప్లోడ్ చేయాలంటే సపోజ్ 100 బిల్స్ అయ్యాయనుకోండి, ప్రతిసారి మీరు ప్రతి బిల్డ్ కి మాన్యువల్ గా డౌన్లోడ్ చేసుకుని దాన్ని అప్లోడ్ చేయాలంటే ఇట్ విల్ బి క్వైట్ హెక్టిక్ వర్క్. అది ఆటోమేట్ చేయాలి. అది ఆటోమేట్ ఎలా చేయాలి అంటే యూజింగ్ జెన్కిన్స్ లో మనం ఆటోమేట్ చేసుకోవచ్చు. అంటే నెక్సస్ కి డైరెక్ట్ గా అప్లోడ్ అయ్యేటట్టు, నెక్సస్ లోకి అప్లోడ్ అయ్యేటట్టు మనం జెన్కిన్స్ యూజ్ చేసుకోవచ్చు. Let me show you. Local host 8081 మన జెన్కిన్స్ ఇక్కడ ఇన్స్టాల్ చేసాం కదా, ఇట్స్ నాట్ వర్కింగ్. ఇలా వర్క్ అవునప్పుడు మీరు విండోస్ లో ఏం చేస్తారంటే సర్వీసెస్ అని ఉంటాయి. సర్వీసెస్ లోకి వెళ్ళి మన జెన్కిన్స్ స్టాప్ అయిందో స్టార్ట్ అయిందో లేదో తెలుసు. విండోస్ లోనే అలా ఉంటుంది సర్వీసెస్ అని. మనకి ఉబుంటులో సుడో సర్వీస్ సిస్టమ్ జెన్కిన్స్ స్టేటస్ అని చెక్ చేస్తాం కదా, ఇక్కడ సర్వీస్ అని చెక్ చేసుకోవచ్చు. ఈ సర్వీసెస్ అని మన ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ అయిన సర్వీసెస్ జెన్కిన్స్ కావాలి. సో జెన్కిన్స్ అనేది స్టాప్ అయ్యి ఉంది, స్టేటస్ నథింగ్.
సో నేను జెన్కిన్స్ సెలెక్ట్ చేసుకొని ఐ విల్ స్టార్ట్ దిస్ సర్వీస్. So now it is running. Status is running. We'll refresh this. It will take time. సో మనం జెన్కిన్స్ ద్వారా కూడా మనము ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఇక్కడ జెన్కిన్స్ ఇన్స్టాల్ చేస్తాం కదా, ఒకసారి ట్రై చేసి చూద్దాం. అంటే మనకి జెన్కిన్స్ ఓపెన్ అవుతే ఒకసారి మనం అప్లోడ్ చేయడం ఎలా అనేది చెక్ చేయొచ్చు. సో meanwhile we'll try to see other options in Nexus. సో ఒకసారి అప్లోడ్ చేద్దామండి. అప్లోడ్ చేస్తే you will understand more. ఓపెన్ అవ్వట్లేదు. meanwhile we'll see the other options. సో మనం ఇప్పుడు ఒక రెపాజిటరీ అనేది క్రియేట్ చేసాం, artifacts_repo అనేది. సో ఇప్పుడు మన బ్లాబ్ స్టోర్స్ లో కూడా మనం మల్టిపుల్ క్రియేట్ చేసి అని చెప్పాను కదా, we can create multiple. సో మనకి బై డిఫాల్ట్ 25 GB అవైలబుల్ ఉంది, అది మన VM స్పేస్ అది. సో నేను ఇంకొక ఈ బ్లాబ్ స్టోరేజ్ ఎందుకు అంటే, సపోజ్ నాకు 3 అప్లికేషన్స్ ఉన్నాయండి. 3 అప్లికేషన్స్ ఉంటే ఏ అప్లికేషన్కి ఆ బ్లాబ్ స్టోర్ యూజ్ చేసుకున్నాను అనుకోండి, నా డేటా అంతా ఒకే దాంట్లో ఉండదు. సో నాకు 3 డిఫరెంట్ బ్లాబ్ స్టోర్స్ లో ఒక్కొక్క, సపోజ్ ఏ అనే అప్లికేషన్కి ఏ బ్లాబ్ స్టోర్, బి అనే అప్లికేషన్కి బి బ్లాబ్ స్టోర్, అలా నా స్టోరేజ్ పర్పస్ ని కూడా సెగ్రిగేట్ చేసుకుంటాను, సెపరేట్ చేసుకుంటాను. దానికోసం యూజ్ చేస్తారు బ్లాబ్ స్టోర్ అనేది, సెగ్రిగేట్ చేసుకుంటాను మీరు అలా బై డిఫాల్ట్. సపోజ్ నేను ఒకటి క్రియేట్ చేశాను అనుకోండి, క్రియేట్ బ్లాబ్ స్టోర్ అని ఉంది. సో ఫైల్ సెలెక్ట్ చేసుకుందాం. S3 అంటే ఏంటంటే స్టోరేజ్ అకౌంట్ అని, S3 అనేది S3 బకెట్ అని AWS లో ఉంటుంది. సో AWS కి కనెక్ట్ అవ్వడానికి యూజ్ చేస్తారు. చూడండి, AWS రీజన్ టు యూస్. సో మనం AWS కి సెలెక్ట్ చేసుకునేది మనం కంటైనర్ అంటే AWS లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. యూ వాంట్ టు స్టోర్ దిస్ AWS యూ కెన్, బట్ అథెంటికేషన్ ఇవన్నీ ఉండాలి. ఓకే, సో విల్ గో ఫర్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని దానికి ఒక నేమ్ ఇద్దాం. సో ప్రాజెక్ట్ ఏ బ్లాబ్ స్టోర్ అని. సో చూడండి, నెక్సస్ డేటా బ్లాబ్స్ లో ప్రాజెక్ట్ ఏ అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ బ్లాబ్ స్టోర్ అనేది క్రియేట్ చేశాం. సో ప్రాజెక్ట్ ఏకి 25 అంటే కామన్ గా 25 అండి, బట్ ఈచ్ బ్లాబ్ స్టోరీకి 25 కాదు, మొత్తమే 25. కాకపోతే అక్కడ మాత్రం మనకి సెపరేట్ చేసుకోలేదు, అది యూజ్ చేసుకున్నప్పుడు దానికి
దానికి ఎంత యూజ్ చేసుకుందో మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు నాకు ప్రాజెక్ట్ అయిన బ్లాబ్ స్టోర్ క్రియేట్ అయింది. మరి నాకు వాల్యూమ్స్ లో అలా ప్రాజెక్ట్ అయిన బ్లాబ్ స్టోర్ క్రియేట్ అవుతుందా అంటే చెక్ చేద్దాం సార్. సో బ్లాబ్స్ చూడండి, ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అనే బ్లాబ్ స్టోర్ నేను ఇక్కడ క్రియేట్ చేయలేదు, నేను అక్కడ క్రియేట్ చేసిన బ్లాబ్ స్టోర్ ఇక్కడ మనకి యూజ్ అవుతుంది, ఇక్కడ క్రియేట్ అవుతుంది, కనిపిస్తుంది. సో నాకు ఈ ప్రాజెక్ట్ అనే బ్లాబ్ స్టోర్ లో ఏమైనా ఉందో లేదో చూద్దాం. జస్ట్ నథింగ్ అండి. కంటెంట్ లోకి వెళ్తే మనం స్టోర్ చేసిన కంటెంట్ అనేది ఇక్కడ ఉంది. ఏం కంటెంట్ స్టోర్ చేయలేదు ఇంతవరకు, ఎంటీగా ఉంది. కానీ కంటెంట్ లో మాత్రం మీరు ఏదైనా ఆర్టిఫాక్ట్స్ ని నెక్సస్ లోకి అప్లోడ్ చేశారనుకోండి, ఏ బ్లాబ్ స్టోర్ యూజ్ చేసుకుంటుందో ఆ బ్లాబ్ స్టోరేజ్ లో కంటెంట్ లో మనకి స్టోర్ అయి ఉంది. సో మనం ప్రెసెంట్ ఇప్పటివరకు మాన్యువల్ గా ఏమీ అప్లోడ్ చేయలేదు, బట్ మనం ఒకసారి మాన్యువల్ గా ఒకసారి అప్లోడ్ చేసి చూద్దాం అండి. విల్ ట్రై టు అప్లోడ్. ఈవెన్ ఐ డిడ్ంట్ ట్రై, యూజువల్ గా జెన్కిన్స్ తోనే అప్లోడ్ చేయొచ్చు. సో మనం ఇక్కడ బ్లాబ్ స్టోరేజ్ అని ఉంది కదా, அந்த స్టోరేజ్ ని మనం చేంజ్ చేయటం కుదరదు, ఓన్లీ వన్ టైం. సో వన్ టైం మాత్రమే. సో నేను ఏం చేస్తానంటే, సో మాన్యువల్ గా అప్లోడ్ చేసి చూస్తాను అవుతుందో లేదో ఒకసారి. బ్రౌజ్ upload docker file txt. సో నెక్స్ట్ గ్రూప్ ఐడి నేమ్ ఇవ్వటం, ఫోల్డర్స్ క్రియేట్ అవుతాయి. గ్రూప్ అని పెడతాను. ఆర్టిఫాక్ట్ నేమ్ ఏంటి, డాక్. వర్షన్ అంటే మన ఆర్టిఫాక్ట్స్ కి వర్షన్ ఉంటుంది కదా, 2.2.0 ఇలా క్రియేట్ చేస్తాను. అది అప్లోడ్. చూడండి, గ్రూప్, ఆర్టిఫాక్ట్ అవన్నీ అప్లోడ్ చేశాను ఇప్పుడు. సో కాంపోనెంట్ అప్లోడెడ్ టు యువర్ రిపోజిటరీ, వ్యూ ఇట్ నౌ. సో మనం మాన్యువల్ గా అప్లోడ్ చేసాం, మాన్యువల్ గా కూడా అప్లోడ్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు నా రెపాజిటరీలోకి వెళ్ళి చెక్ చేద్దాం, బ్రౌజ్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ బ్రౌజ్ అనే ఒక ఆప్షన్ ఉంది, ఆ బ్రౌజ్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం. నా రెపాజిటరీ చూడండి, గ్రూప్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి, అందులో ఒక డాకర్ అనే ఫోల్డర్ క్రియేట్ అయ్యి, అందులో వర్షన్ 2లో చూడండి మనం ఇక్కడ ఇంకా క్లిక్ చేస్తే, సో మనకి ఇక్కడ docker.2. ఇలా మల్టిపుల్ దీనికి ఎక్స్టెన్షన్స్ క్రియేట్ అవుతాయండి. నాట్ ఏ ప్రాబ్లం, బట్ యూ షుడ్ నాట్ డిలీట్ దిస్. మనం మావెన్ రెపాజిటరీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇవన్నీ క్రియేట్ అయ్యాయి, బట్ దిస్ ఇస్ అవర్ ఫైల్. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్, ఎప్పుడు అప్లోడ్ చేసాము, ఎలా ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు, సో ఆర్టిఫాక్ట్స్ రెపో, మన మావెన్ 2, గ్రూప్, డాకర్, సో ఎప్పుడు క్రియేట్ చేశారు, దీని ఫైల్ సైజ్ ఏంటి, ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నారా, ఎవరు డౌన్లోడ్ చేసుకోలేదు ఇంతవరకు. సో ఇప్పుడు నేను ఒక అప్లోడ్ చేశాను కదా, మరి నాకు బ్లాబ్స్ లో కనిపిస్తుందా అంటే కనిపిస్తుంది. సో ఐ విల్ గో బ్యాక్. సో let me clear the screen here. -l. చూడండి, ఇందులో డిఫాల్ట్ లో నాకు కనిపించాలి, చూద్దాం ఒకసారి. డిఫాల్ట్ లో కాంటెంట్ లో మనకి ఏమైనా కనిపిస్తుందా చూడండి, ఇక్కడ ఏ వాల్యూమ్స్ క్రియేట్ అయ్యాయి. కొన్ని ఫైల్స్ అయితే క్రియేట్ అయ్యాయి, few files are created inside the content. ఒకవేళ ఏమీ లేకపోతే 0 అని కనిపిస్తుంది. ఓకే, సో అలా మనం అప్లోడ్ చేసుకోవచ్చు.
That's about repository and blog. అండ్ మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా. సో సపోజ్ మీరు 1 year బ్యాక్ అప్లోడ్ చేసింది 1 year తర్వాత అవసరం లేదు కదా, అవసరం ఉండదు. సో దానికి క్లీనప్ పాలసీ అనేది పెట్టుకోవచ్చు మీరు. అంటే క్లీనప్ పాలసీ అంటే ఏంటంటే లాస్ట్ 35 రిటెన్షన్ పాలసీ అని గుర్తుందండి Azure DevOps లో మీకు. సో లాస్ట్ 30 days ది డిలీట్ చేయటం, లాస్ట్ 45 days ది డిలీట్ చేయటం, అలానే ఇక్కడ క్లీనప్ పాలసీ ఉంటుందండి. సో ఈ క్లీనప్ పాలసీని యూజ్ చేసుకొని మనం డిలీట్ చేయటం ట్రై చేసుకోవచ్చు. Like to delete the content whichever the older version is. So create cleanup policy and select చేసుకొని సో cleanup 30 అని పెడతాం. ఫార్మాట్ ఏంటి, ఆల్ ఫార్మాట్స్ అని సెలెక్ట్ చేసుకుంటాను క్లీనప్ చేయడానికి. ఎనీ డేస్ ఏజ్. సో పబ్లిష్ అయ్యాక నాకు 365 days or 3 days కంటెంట్. యూజువల్గా 3 days ఉండదండి, 90 days కంటెంట్. 90 days ago పబ్లిష్ చేసినవి రిమూవ్ చేయాలి. యూసేజ్, రిమూవ్ కంటెంట్ దట్ హ్యావ్ నాట్ బీన్ డౌన్లోడెడ్ 90 days. అలా క్లీనప్ పాలసీని పెట్టుకోవచ్చు. సో 90 days లో పబ్లిష్ అయినవి, 90 days తర్వాత పబ్లిష్ అయినవి, ఐ మీన్ ఇవాళ కంటెంట్ అప్లోడ్ అయింది అనుకోండి, ఈ కంటెంట్ అప్లోడ్ అయిన రోజు నుంచి 90 days తర్వాత కంటెంట్ అనేది రిమూవ్ అవుతుంది ఆటోమేటిక్. ఎందుకు అలా రిమూవ్ చేస్తామంటే మనకి స్టోరేజ్ ఇష్యూస్ రాకూడదండి. స్టోరేజ్ ఇష్యూస్ వస్తే మన VM లో సైజ్ ఇంక్రీజ్ చేయాలి, ఛార్జెస్ ఎక్కువ పడతాయి. స్టోరేజ్ మనం అంటే లైక్ ఓల్డ్ కంటెంట్ అనేది మనకి యూజ్ ఉండదు కాబట్టి ఇలా మనం ఎనేబుల్ చేసుకుంటాం. సో సో మనం ఏ రిపాజిటరీకి అప్లై చేద్దాం అనుకుంటున్నాం, ఆర్టిఫాక్ట్స్ రెపోకి. సో ప్రివ్యూ, నో అసెస్ మ్యాస్ట్. సో మీరు ఏ రిపాజిటరీకి అప్లై చేయాలనుకున్నా అప్లై చేయొచ్చు. క్లీనప్ 30 అని సపోజ్ నేను ఒక రెపో క్రియేట్ చేశాను ఇప్పుడు ఆల్రెడీ. సో దానికి క్లీనప్ పాలసీ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు అప్లై ద క్లీనప్ పాలసీ. నేను ఆర్టిఫాక్ట్స్ రెపోలోకి వెళ్ళి క్లీనప్ పాలసీని అప్లై చేద్దాం. చూడండి, ఫస్ట్ క్లీనప్ పాలసీ అవైలబుల్ ఉంది. దీనికి అప్లై చేయాలంటే దీని మీద క్లిక్ చేసి ఇది క్లిక్ చేస్తే ఇటు మూవ్ అవుతుంది. అప్లైడ్. సో నెక్స్ట్ సేవ్ ఇట్. సో ఆ క్లీనప్ పాలసీ అనేది నేను అప్లై చేశాను. ఐ హావ్ అప్లైడ్ ద క్లీనప్ పాలసీ. సో నాకు ఎవ్రీ 90 daysకి నా ఓల్డ్ కంటెంట్ కానీ ఏదైతే డౌన్లోడ్ అవ్వని కంటెంట్ 90 daysకి డిలీట్ అయిపోవాలి, క్లీనప్ అయిపోవాలి. సో అలా క్లీనప్ పాలసీస్ని యూజ్ చేస్తాను. ఓకే, క్లియర్ గైస్? ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్? ఓకే.